అండి. సో ఈరోజు మనం మహానకోన్కి వచ్చాం. కింగ్ ఆఫ్ ప్యాలెస్కి వచ్చాం అనమాట. కింగ్ పవర్ ప్యాలెస్. ఇది స్కై టవర్ అంటారు. సో ఇది చూడండి, ఇది స్కై టవర్. ఇది మొత్తం 83 ఫ్లోర్స్ ఉంది. బ్యాంకాక్ లోని టాపెస్ట్ టవర్ అనమాట. పెద్ద టవర్ అంటే ఇది బ్యాంకాక్ మొత్తాన్ని కలిపితే పెద్ద టవర్ ఇది. సో కింగ్ అనమాట. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ లో మనకి ఎలిఫెంట్ ఉంది. చూడండి, మనం ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ లో మనకి ఎలిఫెంట్ ఉంది. సో ఇలా ముందుకు రాగానే మనకి లోపలికి వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి, కింగ్ పవర్ మహానకోన్. సో ఇది కింగ్ పవర్ మహానకోన్ ఎంట్రన్స్ అనమాట. అంటే మనకి ఇది స్కై వాక్ వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఇది. సో అది ఇక్కడ నుంచి మనం స్కై వాక్ వెళ్ళచ్చు. స్కై వాక్ వెళ్ళే ఎంట్రన్స్ మన ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత మన ఇక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. బిఫోర్ 4 o'clock అయితే సపరేట్. అలానే వెళ్ళాలి. మళ్ళీ ఎందుకు మీరు అలానే వెళ్ళాల్సింది ఆడ ఉండండి. సో ఇక్కడ వచ్చామంటే మనం టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇది ఎంట్రన్స్ అండి. ఇది మనకి 880 బాత్ తీసుకుంటారు. బిఫోర్ 3 o'clock వస్తే 880 బాత్, ఆఫ్టర్ 3 o'clock వస్తే సపరేట్. సో ఇది 880 బాత్ తీసుకుంటారు. సో ఇది ఎంట్రన్స్ అండి. సో ఏమి మనకి టికెట్స్ ఇస్తారు. వాట్స్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? టీప్. సో టీప్ అని ఆమె మాకు టికెట్స్ ఇస్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ. సో ఇదండి మా టికెట్స్. సో మేము టికెట్స్ తీసుకొని మేము లోపలికి వెళ్తున్నాము. సో ఇలా వెళ్తే ముందుకు వెళ్తే ఎంట్రన్స్ అనమాట. థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. సో ఇలా మనం లోపలికి వెళ్ళచ్చు అనమాట. ఒక ఇలా లోపలికి వచ్చిన తర్వాత అక్కడ మనకి బ్యాగ్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారంటే మనకి ఫొటోస్ ఇస్తారు. సో మనకి ఇక్కడ ఫొటోస్ ఇస్తారనమాట. మన ఫొటోస్ తీసుకొని మనకు ఫీస్ ఇస్తారంట. వా! సో ఇవన్నీ మనకి ఎల్ఈడి అనమాట అండి. సో ఇవన్నీ మనకి ఎల్ఈడి. ఇక్కడ చూడండి, టీవీ పెట్టారు. టీవీలో మనకి ట్రాఫిక్ ఎలా ఉందని చెప్పి చూపిస్తున్నారు. సో ఎలా ఉంటుందండి. స్కై వాక్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నానండి. ఇప్పుడేమో ఇలా ఉంది. లిఫ్ట్ లోకి వచ్చాము. మేము ఇప్పుడు లిఫ్ట్ లోకి వచ్చాం. లిఫ్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు లిఫ్ట్ స్టార్ట్ అయింది. చూడండి. సో ఇది చూడండి, మొత్తం చూడండి ఎలా ఉంది. మొత్తం చూడండి ఎంత ఫాస్ట్ గా వెళ్తాను చూడండి. లిఫ్ట్ చూడండి ఎంత ఫాస్ట్ గా వెళ్తాను చూడండి. లిఫ్ట్ సెకండ్స్ లోనే నీకు 14th floor 15th floor అని చెప్పి డిఫరెంట్ ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది చూడండి లిఫ్ట్ మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయండి, చెవులు మీకు మూసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే లిఫ్ట్ అంత ఫాస్ట్ గా వెళ్తుంది అనమాట. మీకు అందువల్ల నాకు మూసుకున్నట్టు ఉంటుంది లిఫ్ట్. సో లిఫ్ట్ మొత్తం ఎలా ఉంది చూడండి. సో మనకి ఇప్పుడు హార్డ్లీ 15 to 20 seconds లోపల వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ 57th floor కి వచ్చేసింది. 60th floor, 62, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73. సో ఈ విధంగా వచ్చేసింది చూడండి. 50 seconds టైం తీసుకున్నాడు. 15 seconds టైంలో మనం పైకి తీసుకొచ్చేసాడు. సో మనం ఇలా లోపలికి వచ్చామంటే మన ఎంట్రన్స్ అనమాట. పైకి వెళ్ళాలి, స్కై వాక్ వెళ్ళే ఎంట్రన్స్. ఇక్కడ ఇంకొక లిఫ్ట్ ఉంటుంది. ఈ లిఫ్ట్ ఎక్కి మనం పైకి వెళ్ళాలి. సో ఇక్కడ ఇంకొక లిఫ్ట్ ఉంటుంది. ఈ లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాం చూడండి. సో ఈ లిఫ్ట్ ఎక్కి మనం పైకి వెళ్ళాలి. సిటీ చూడండి చాలా బాగుంది. హాయ్ సవదిక. మనకి లిఫ్ట్ పైకి వెళ్తాను అనమాట. సో పైకి వెళ్ళి పైన చూద్దామండి ఒకసారి ఎలా ఉంటుంది అనమాట. స్కై వాక్ లో మనం ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రండి చూపిస్తాను. సో ఎలా ఉంటుంది, ఇలా కూర్చొని మనం ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ చూడండి, సిటీ చూడండి ఎంత బాగుంది చూడండి. ఎంటైర్ బ్యాంకాక్ మొత్తానికి కలుపుకుంటే ద టాపెస్ట్ ఫ్లోర్ అండి ఇది. ఎంటైర్ బ్యాంకాక్ ఇది టాపెస్ట్. దీని తర్వాత ఇంకేవి ఎటువంటి బిల్డింగ్ లేవన్నమాట. ఎంటైర్ బిల్డింగ్ మొత్తానికి టాపెస్ట్ ఫ్లోర్ ఇది. ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడండి ఇక్కడ. సో ఇలా మనం వెళ్ళాలన్నమాట. ఇలా మనం ఇక్కడ చూడండి అందరికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇస్కే I understand. No, he's scared that he's not going. Walk. Он не боится, он No. Okay. స్కై వాక్ అండి. ఇక్కడ నుంచి మనం కింద చూసినట్లయితే మొత్తం ఇది 84 ఫ్లోర్స్ పైన ఉన్నా నేను. ఎవరైనా చూసినా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. బట్ నాకు అనిపించలేదు. సో ఇది మొత్తం సిటీ మొత్తాన్ని కలుపుకొని ఎంటైర్ సిటీ 84 ఫ్లోర్ పైన ఉందండి ఇది. దీని తర్వాత మనకి బ్యాంకాక్ లో ఇంకొక పెద్ద టవర్ అంటూ లేదు. ఇదే లాస్ట్ టవర్ అనమాట. పెద్ద హైయెస్ట్ టవర్ ఇన్ బ్యాంకాక్ లో ఇదే అనమాట. దీని తర్వాత ఎటువంటి టవర్ లేదు మనకి. సో ఇక్కడ చూడండి, మొత్తం సిటీ చూడండి, మొత్తం సిటీ మొత్తం చూడండి, మొత్తం ఎంత బాగుంది చూడండి. అది రివర్ అనమాట. ఇన్ కేసు మీరు ఎవరైనా రివర్ క్రూ వెళ్ళాలంటే అది రివర్ క్రూ. అది మొత్తం నీకు రౌండ్ వేసుకొని వస్తారు. అక్కడ కనిపించేది వచ్చి షిప్ యార్డ్. సో ఇలా రౌండ్ వేసుకొని రావచ్చు అండి. సో ఇది మళ్ళీ ఇంకొద్ది పైకి వెళ్తున్నాం అండి. ఇది కొద్ది పైకి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇది చూపిస్తాను చూడండి ఎంత యాటిట్యూడ్ ఉందో చూపిస్తాను మీకు. పైకి వచ్చిన తర్వాత ఎంత యాటిట్యూడ్ ఉందో చూపిస్తాను. పైకి వచ్చిన తర్వాత మనం ఇంకా పైకి వస్తున్నాము.
సో పైకి వచ్చే టోటల్ పైకి వచ్చాను చూడండి, ఇది టాప్ ఫ్లోర్ అండి, టోటల్ టాప్ ఫ్లోర్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి 314 హైట్స్ బ్యాంకాక్, 314 హైట్స్ బ్యాంకాక్. ఈ బిల్డింగ్ తర్వాత ఇంకే బిల్డింగ్ లేదు చూడండి మనకి, ఎంటైర్ బ్యాంకాక్ మొత్తాన్ని కలుపుకొని ఇదే టాపెస్ట్ ఫ్లోర్ అనమాట, టాపెస్ట్ బిల్డింగ్. ఇంకే బిల్డింగ్ లేదు చూడండి, ఇంకెక్కడ కానీ ఏ మాల్ కానీ ఎట్ సైడ్ చూసినా మనకి ఎటువంటి బిల్డింగ్ లేదు చూడండి. టాపెస్ట్ బిల్డింగ్ ఇది ఒకటే అండి మనకి, బ్యాంకాక్ మొత్తానికి టాపెస్ట్ బిల్డింగ్ ఇది. సో ఇదండి స్కై వాక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి, చాలా కష్టపడ్డాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడే కిందకి వచ్చానండి, ఇది 74th ఫ్లోర్. 74th ఫ్లోర్లో కిందకి వచ్చాను. ఇక్కడ నుంచి మనం స్కై వాక్ పైకి వెళ్ళాలన్నమాట. నేను స్కై వాక్ చూసుకొని కిందకి వచ్చేసాను ఆల్రెడీ. సో ఇలా కిందకి వచ్చాను, మనం ఒక రౌండ్ వేస్తున్నాం అనమాట, మొత్తం ఇలా ఒక రౌండ్ వేద్దాం అని చెప్పి రౌండ్ వేయడానికి వెళ్తాం అనుకున్నాను. సో ఇలా మనం కార్నర్కి వెళ్ళొచ్చండి, ప్రతి ఒక్క కార్నర్కి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఇది చూడండి, ఇలా కార్నర్కి వెళ్ళి చూసుకోవచ్చు మనం. సో ఇది చూడండి, ఇక్కడికి వచ్చి చూడొచ్చు, బిల్డింగ్ చూడండి, అక్కడ మెట్రో వెళ్తుంది చూడండి, అది మెట్రో. సో ఈ బిల్డింగ్ చూడండి, బిల్డింగ్స్. సో మనం ఎలా వెళ్తే మనం ఇటు సైడ్ పైన మనకి ఏమైనా బ్రేవరీస్ కావాలంటే బ్రేవరీస్ ఉంటాయండి, ఇక్కడ మనకి బ్రేవరీస్ తీసుకోవచ్చు. సో సిటీ చూడండి, 4 మూలలో చూడండి, సిటీ చూడండి ఎంత బాగుంది చూడండి. సిటీ ఎంతసేపు అయినా కూర్చొని ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది. సిటీ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంది, సిటీ మాత్రం చాలా బాగుందండి.